తెలుసు కదా మూవీ, తెలుసు కదా అంటే నిజంగానే మాకు తెలిసిపోయింది ముందు యావరేజ్ అని. అలాగే ఉంది సినిమా ఏంటంటే సైక్రస్ అనేది కొంచెం పాయింట్ మనకు తెలిసిన పాయింట్, కాకపోతే కొత్తగా చూపించవచ్చు. బట్ రొటీన్ సీన్స్ అన్న అంటే ఇంత ముందు చూసిన సీన్ లాగా అనిపించింది. క్లైమాక్స్ ఏంటో తెలిసిపోద్ది, నెక్స్ట్ ఏ సీన్ అవుతుందో తెలిసిపోద్ది. ఈవిడ ఆవిడ మీద కోపడి ఆవిడ ఏదో స్టోరీ చెప్తుంది, ఇలాగ నెక్స్ట్ ఏం చేయాలి మనం చెప్పేసుకొచ్చాను. అలా కొంచెం రొటీన్ గా అనిపించింది. బట్ యావరేజ్ అని ఎందుకు అంటున్నానంటే హర్ష గారి కామెడీ బాగుంది సినిమాలో, అన్నపూర్ణమ్మ గారి కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఆయన అంటే, సెకండ్ హాఫ్ లో అన్నపూర్ణమ్మ క్లైమాక్స్ లో వస్తారో ఆవిడ బాగా అనిపించింది. ఇంకా సిద్ధు జనరల్ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ మాస్, ఆ సైకో క్యారెక్టర్ నటించడం కానీ ఆ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఒక రఫ్ లుక్ లో రఫ్ ఆడించారని చెప్పొచ్చు. కానీ డాన్స్ లో కూడా చాలా బాగా చేశారు. ఏదైతే స్టోరీని రాసుకున్నారో అది రొటీన్ గా అనిపించిన, స్క్రీన్ ప్లే మాత్రం ఇంకా డిఫరెంట్ గా రాయొచ్చు. ఇంకా కంటెంట్ లో ఎమోషన్ సీన్స్ పెట్టొచ్చు. ఏదో వస్తుంది ఎమోషన్ సీన్ పెట్టుకుని అంతా పైపోయి వెళ్ళిపోయింది, పేలువుగా తేలిపోయింది సినిమా అనేది. సో అటు క్లైమాక్స్ కానీ ఇంటర్వల్ ముందు కానీ ఇంటర్వల్ తర్వాత కానీ ఏది మనకి ఏం అనిపించదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో అవుతుంది, మధ్యలో కామెడీ ఉంది, నవ్వుతుంది, అంతే జస్ట్ ఓకే. అది కూడా ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇదే క్యారెక్టర్ మీద అంటే జాక్ మీద కొంచెం బెటర్ మూవీయే కానీ హిట్ సినిమా అయితే కదా. రెగ్యులర్ గా జరిగే సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని తీసే సినిమాలు కొన్ని. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే ఒక చిన్న సిచ్యువేషన్ ఇది. ఇప్పుడున్న యూత్లో డెఫినెట్ గా జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సినిమా తీశారు. సినిమాలో యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. సిద్ధు గారు కావచ్చు, శ్రీనిధి గారు, రాశి ఖన్నా గారు, హర్ష అన్న అందరూ చాలా బాగా చేశారు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. డైలాగ్ వర్షన్ అయితే సూపర్ ఉంటుంది. అసలు కొన్ని డైలాగ్స్ అయితే యూత్ కి చాలా బాగా నచ్చుతుంది. తెలుసు కదా మీరు కూడా అన్నట్టు అనిపించింది నాకు. ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటే ఒక బ్లాక్ బాస్టర్ సోప్ హిట్ అని మరి చెప్పకూడదు, కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకునే సినిమా కాదు ఇది. ఒక మతబిలాగా, ఒక చుంచుపుట్లాగా, ఒక తారచోల ఎగిరే సినిమా అయితే కాదు. ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగే అనిపించింది సినిమా అయితే నాకు. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. మనం డిజిటల్ లాగా ఉండాలనుకోం, కానీ వరుణ్ క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మంచి సీన్ పడ్డాయి, రొమాంటిక్ గా బాగుంది, లవ్ బాగా చూపించాడు. ప్రతి ఒక్క అంటే ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతాం సినిమాలో. తెలుసు కదా మర్చిపోకండి, తెలుసు కదా అనే సినిమా వచ్చింది, తెలుసుకోండి, వచ్చి చూడండి, చాలా బాగా అనిపించేస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. తెలుసు కదా సినిమా హిట్ కదా, తెలుసు కదా మనకి. తెలుసు స్టోరీ ఎలా అనిపించింది నాకు, హిట్ అవుతుందని ముందే తెలియదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ డైలాగ్స్ అంటే 2-3 డైలాగ్స్ ఉన్నాయి కదా ట్రైలర్ లో, అక్కడ కనెక్ట్ అయ్యా. ఏదో ఉంది సినిమాలో అనేది అయితే అనిపించింది. అండ్ మనకి సిద్ధు గారు ఎప్పుడు లాస్ట్ లో మొన్న ప్రెస్ మీట్ లో క్యారెక్టరైజేషన్ అని నొక్కి మరీ చెప్పారు. ఏముంటది, ఏం చేసి ఉంటారు క్యారెక్టరైజేషన్ ప్రకారం? మహా అయితే అర్జున్ లెటర్ రాసుకుని ఉంటారు, లేదా మనకి ఇంపాక్ట్ అవే కదా, RX100 లో రాసుకుని ఉంటారు. ఎలా అనుకున్నాను తప్ప ఒక సెటిల్డ్ లవ్ స్టోరీ, సెటిల్డ్ లవ్ డ్రామా. ఒక లవ్ ఫెయిల్ అయ్యి బాధలో ఉన్నవాడికి ఇంకో లవ్ దొరికితే ఆ హ్యాపీనెస్, మళ్ళీ అదే పాత లవ్ స్టోరీ ఉన్న అమ్మాయి కనెక్ట్ అయితే ఆ పెయిన్, ఈ హ్యాపీనెస్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వైవా హర్ష వాళ్ళ ఇద్దరి మధ్యన కన్వర్సేషన్స్ అండ్ మెయిన్లీ స్క్రీన్ ప్లే, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అండ్ తమనన్న మ్యూజిక్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కనీసం 20 ఆర్టిస్టులు ఉంటారు. మంచి సంక్రాంతి పండుగ, దీపావళి పండుగ ఇవన్నీ కనబడుతుంది. కానీ ఇందులో ఒక 5-6 ఆర్టిస్టులతోటి ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించేసింది. సిద్ధు అయితే ఎలివేషన్స్ అని కాదండి నేను చెప్పేది, ఎలివేషన్స్ గురించి కాదు, హీరోయిజం గురించి అని కాదన్నా, ఒక ఎమోషనల్ డ్రామాలో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు అనే ఫీలింగ్ కలిగింది. కళ్ళల్లో ఇట్లా నీరు తిరుగుతూ ఉంటుంది, ఆయనకి కళ్ళు ఎర్రగైతూ ఉంటాయి. కొన్ని సన్నివేశాలు, సిగరెట్ తాగే సన్నివేశాలు, మందు తాగే సన్నివేశాలు, కానీ ఆయన పడే ఎమోషన్ ని మనం గుర్తిస్తాం, మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. వాళ్ళైతే గ్లామరస్ హీరోయిన్ ఇరికించడం, వాళ్ళని ఆ సినిమాలో సెటిల్డ్ గా పెర్ఫార్మెన్స్ చేయించడం అనేది చాలా బాగా అనిపించింది. నేనైతే నీరజ గారికి అండ్ సిద్ధుకి చాలా అభిమానిస్తున్నాను ఈ సినిమాకి సార్ మంచి. ఎందుకంటే సిద్ధు ఇప్పటివరకు అన్ని రకరకాల డైలాగులు కొట్టుకుంటూ ఎమోషన్ చేసుకుంటూ ఎలివేషన్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళాడు.